రవ్వ కొంచెం వేగాలి. మళ్ళీ కొద్దిగంత నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఓకేనా, కాజు, బాదం, కిస్మిస్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి గింజలు ఉంటాయి కదండి, ఇవి వేగిన తర్వాత పక్కనే తీసి పెట్టుకోవాలి. మళ్ళీ బగోని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఇప్పుడు నేను వచ్చేసి 400 గ్రామ్స్ గోధుమ పిండి తాలూకాలు చేశాను. ఇంకొకటి 200 గ్రామ్స్ వచ్చేసి రవ్వ తీసుకున్నాను. సో దానికి సరిపడా వాటర్ పోసాను. ఇంకా టేస్ట్ కోసం వాటర్లోనే ఇలాచీ వేస్తున్నాను. ఇప్పుడు ఆ ఇలాచీ వాటర్లో షుగర్ 1/2 kg షుగర్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోవాలి. నీళ్ళు బాగా మసులుతున్నాయి, చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను ఇందులో వేస్తున్నాను. తాలికలు వేసాను కదా, ఇంక ఇలా కలుపుకోండి. ఎందుకంటే ఒక్క దగ్గరికి కాకుండా సపరేట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నచ్చితే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, తాలికలది ఉడుకుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి రవ్వ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ వేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేద్దాము. మనం ముందులో నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎలా అయిందో చూడండి. ఓకేనా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము.